2026 ఫలితాల్లో కోర్సు ప్రపంచంగా సృష్టించింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక 2 ఆంధ్ర కార్పొరేట్ కళాశాలలు మినహా మరి మిగతా ఎక్కడ కూడా ఎలాంటి రిజల్ట్స్ లేని సందర్భంలో ఒక సంచలనంగా ఇవాళ ఇక్కడ కరీంనగర్లో 56 మంది చిన్నారులతో ఇవాళ మేము ప్రెస్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము అంటే ఆలోచించవచ్చు. సీట్ కొట్టాలన్న కష్టం అనుకున్న పరిస్థితుల్లో ఇవాళ ఒక 56 స్టూడెంట్స్కి 10,000 బిలో ర్యాంక్ మేము తీసుకురావడం జరిగింది. 17 లక్షల మంది పిల్లలు పరీక్ష రాస్తూ ఉంటే ఈ రకంగా మన ఈ గడ్డ మీద చదువుకొని 10వ తరగతి ఇక్కడే ఒక నమ్మకంతో ఇందులో కరీంనగర్ పిల్లలు ఉన్నారు, వరంగల్ పిల్లలు, ఆదిలాబాద్ పిల్లలు, ఈవెన్ హైదరాబాద్లో ఆల్ఫోర్స్ పిల్లలు కూడా ఉన్నారు. మరి ఒక నమ్మకంతో ఆల్ఫోర్స్ తోటి ఇక్కడ జాయిన్ అయ్యారు. మరి ఖచ్చితంగా ఐఐటీలో సీట్ కొట్టడమే లక్ష్యంగా మరి వర్క్ చేసి ఒక పటిష్టమైన ప్రణాళికలతో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకువచ్చి ఇవాళ ఇలాంటి ర్యాంక్స్ మనం తీసుకురావడం జరిగింది. ప్రజ్ఞాన్ అనే అబ్బాయికి 75వ ర్యాంక్, లక్ష్మీ హాసిని అనే అమ్మాయికి 400వ ర్యాంక్, రత్న ప్రకాష్ అనే అబ్బాయి, ఈ విధంగా మరి ఎంతోమంది చిన్నారులు ఒక లక్ష్యంతో ముందుకు వచ్చి ఇవాళ మన గడ్డ మీద మేము కూడా ర్యాంకులు చూపించగలం, దానికి ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాల్సిన పని లేదు, ఆల్ఫోర్స్లో నుంచి కూడా ర్యాంకులు చూపించవచ్చు అనే ఒకటి ఇవాళ ప్రూవ్ జరిగింది. ఇవాళ పిల్లలకి ఒక్క దీంట్లోనే కాకుండా మెయిన్స్ హైయెస్ట్ పర్సంటైల్లో కూడా మనం ముందంజలో ఉన్నాం. 99.94% రావడం జరిగింది. అలాగే తర్వాత IIIT హైదరాబాద్కి UGW ఎగ్జామ్ కూడా మేము పిల్లల చేత రాపించాము. అందులో కూడా ఎక్కువ శాతం క్వాలిఫై అయ్యారు. ఈవెన్ బిట్సాట్ ఎగ్జామ్ కూడా సుమారుగా ఈసారి 390 మార్కుల విషయంలో చూసుకున్నట్లయితే సుమారుగా 50 మంది పిల్లలకి 200 మార్కులు దాటి బిట్సాట్ పిలానీలో కావచ్చు, గోవాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు కావడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ IIIT బెంగళూరు కావచ్చు, IIIT ఢిల్లీలో సీట్లు రావడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ విధంగా పిల్లలు ఒక లక్ష్యంతో నేను చదువులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులోనే చేయాలి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అన్న వాళ్ళు కూడా ఇక్కడ మన దగ్గర ఉండి ఇవాళ IISc బెంగళూరులో సీట్ కొట్టడానికి రెడీ ఉన్నారు. లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్ IIT చెన్నైలో జాయిన్ అయ్యాడు. ఈసారి స్టూడెంట్ ఖచ్చితంగా IIT ముంబైలో నేను జాయిన్ కావాలనుకున్నాడు. ఇవాళ ఒక ఐఐటీని వదిలిపెట్టలేదు. 23 ఐఐటీలలో మన ఆల్ఫోర్స్ చిన్నారులు ప్రతి ఐఐటీలో కూడా ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు. ఇక్కడున్న పిల్లలు కూడా నో డౌట్ ఎట్ ఆల్ కనీసం ఒక 15 ఐఐటీలలో స్ప్రెడ్ కావడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఒకవైపు కంప్యూటర్స్ అంతా అతలకుతలమవుతున్న పరిస్థితుల్లో మన పిల్లలు మరి ఈవెన్ కంప్యూటర్ సైన్స్లో కూడా ఇక్కడ ఉన్న దానిలో 15 మంది చిన్నారులకి కంప్యూటర్ సైన్స్లో కూడా బీటెక్ రావడం రెడీగా ఉంది. కానీ ఆల్ఫోర్స్ పిల్లలు ఇవాళ ఈసీలో కావచ్చు, మెకానికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, ఏరోస్పేస్లో కావచ్చు, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో కావచ్చు డిఫరెంట్ దానిలో ఒక గోల్ పెట్టి చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా అచీవ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లలకి నేను మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పైన ఎంతో నమ్మకంతో మరి ఆల్ఫోర్స్లో జాయిన్ చేసినందుకు తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి 10th అయిపోగానే మేము ఆ కార్పొరేట్ కళాశాలకు 2 కనపడుతుంటాయి అన్న వేలో పరుగెడుతుంటారు. అటువంటిది మరి ఆల్ఫోర్స్లో కూడా రిజల్ట్స్ వస్తున్నాయని నమ్మి మా దగ్గర పిల్లలు జాయిన్ చేసినందుకు వారికి నేను ఎల్లవేళలా మరి కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పేసి మరి ఎక్కడెక్కడి నుంచో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టాఫ్ మరి మాపై నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. సంవత్సరాల తరబడి ఇక్కడ కంటిన్యూ అవుతూ ఇంత మంచి ర్యాంకులు తేవడానికి వారందరూ కూడా కృషి చేశారు. ఈ సందర్భంగా మా అధ్యాపకేతర బృందానికి, అధ్యాపక బృందానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే రిజల్ట్స్ రావాలంటే తల్లిదండ్రుల కృషి తర్వాత పిల్లల యొక్క హార్డ్ వర్క్ అట్లాగే మంచి ఫ్యాకల్టీ ఈ 3 ఉండి మేనేజ్మెంట్ యొక్క మంచి ప్లానింగ్ మోటివేషన్ ఉన్నప్పుడు ఈ 4 సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. ఆల్ఫోర్స్లో ఇవి 4 ఖచ్చితంగా జరుగుతున్నాయి. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, మంచి స్టాఫ్ ఉన్నారు, అలాగే పిల్లలు కూడా మంచి సిన్సియర్గా డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ అనునిత్యం పిల్లలను మోటివేట్ చేయడానికి మేనేజ్మెంట్ ఉంది. ఈ 4 ఉన్నాయి కాబట్టి ఇవల్ల ఈ ప్రాంతం నుంచి అద్భుతమైన రిజల్ట్స్ మేము తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా నీట్ ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. అందులో కూడా మేము మంచి ఫలితాలు తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నాం. మొన్న జరిగిన ఎపిసెట్లో కూడా 11th ర్యాంక్, 22 ర్యాంక్ లాంటివి ఎన్నో అత్యుత్తమ ర్యాంకులను అక్కడ అందించడం జరిగింది. కాబట్టి ఇవల్ల ఒక ఐపీ అనేది కాకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఆల్ఫోర్స్ ముందు వరుసలో ముందుకు దూసుకొని వెళ్తున్నది. కాబట్టి ఇప్పటికైనా మరి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు ఆలోచించాలి. ఖచ్చితంగా మరి మన ఆల్ఫోర్స్ మన ఏరియాలోనే ఇంత మంచి రిజల్ట్ సాధిస్తుంది, మనం ఇంకా బయటికి వెళ్ళడం ఎందుకు అనేది ఆలోచించాలి. ఇవాళ నేను ఛాలెంజ్ చెప్తున్నాను. ఇవాళ ఐఐటీ అడ్వాన్స్డ్లో ఇక్కడ హైయెస్ట్ 172 మార్కులు, 176 మార్కులు రావడం వచ్చింది. కరీంనగర్, ఆదిలాబాద్ లేదా నిజామాబాద్, వరంగల్ నుంచి 10th చదివి ఎవరైనా మీరు హైదరాబాద్లో ఏ కాలేజ్ కన్నా పోండి
ఇంతకంటే ఎక్కువ మార్కులు ఎవరికైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను మీకు పారితోషికం ఇస్తానని ఒక సవాల్ కూడా నేను వేస్తున్నాను. కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ మేము తెస్తున్నాము. ముందు ముందు రోజుల్లో కూడా మరి ఇంకా మెరిట్ పిల్లలు ఇక్కడే ఆగినట్లయితే ఇంకా అద్భుతమైన ర్యాంకులు మేము తీసుకువస్తామని కూడా హామీ ఇస్తూ మరొకసారి పిల్లలకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Alforce, Alval. My name is Preeti. I've secured 3006 rank in advance. I would like to thank Alforce College for giving such a beautiful experience to throughout this 2 years. I would like to thank VNR sir, my teachers who have motivated me and encouraged me to get this rank. Thank you. This is Lakshmi Hasini. I've done my JEE preparation from Alphas IIT Academy in Karimnagar and I've secured 400 rank in IIT JEE Advanced 2026. I would like to thank the management of Alphas for designing such an effective program for all of us. All the coaching modules and test series have helped us a lot throughout this preparation. And I would also like to thank our teachers for motivating us throughout this journey. I would like to thank the management and my family for constant support. And I would also like to thank our chairman Dr. V. Narendra Reddy Garu for his motivation and guidance. Thank you. ప్రజ్ఞాన్ దీపక్ నాకు 75 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. మా చైర్మన్ సార్ చెప్పినట్టు చాలా వాళ్ళు డెడికేట్ చేశారు. వాళ్ళ సార్ కూడా చాలా మోటివేషన్ ఇస్తారు అండ్ ద ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేశారు సబ్జెక్ట్ వైజ్గా. అండ్ నా నా విన్నింగ్ కారణం మా లోపల మా పేరెంట్స్ పాటు మా స్టాఫ్ కూడా ఉంది అని